ఏపీ భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ముందడుగు వేస్తోంది సర్కార్. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటోంది. అటు ఎప్పటికప్పుడు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ వాసుల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. అలాగే అంచనా వ్యయం కూడా భారీగానే కాలక్రమంలో పెరిగింది. తాజాగా కూటమి సర్కార్ వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంతో పాటు మిగతా పనులను మరో 2 ఏళ్లలో పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. వరదలు తగ్గడం, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతానికి సీపేజ్ సమస్య పెద్దగా లేకపోవడంతో పనులు పుంజుకున్నాయి. మళ్లీ వరదల నాటికి కీలకమైన నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తోంది. త్వరలో సీఎం ప్రాజెక్టును సందర్శించి పూర్తి వివరాలు చెప్పనున్నారు. అలాగే గతంలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో నిపుణుల సూచనతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన వైబ్రో కాంప్రొకేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నదిపై ఆనకట్ట నిర్మాణం కోసం అవసరమైన ప్రాంతంలో ఇసుక నేలను పటిష్టపరిచే ప్రక్రియ సాగుతోంది. 1-2 నెలల్లోపే ఇది పూర్తవుతుంది. దీనికి అనుగుణంగానే డీవాల్ నిర్మాణం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను ప్రభుత్వం ప్రారంభించనుంది.